ఒకటి నాగరాజు గారు, ఏం వస్తుంది కలరింగ్ దాంట్లో? ఇప్పుడు మీరేమంటారంటే, మీరు ఒకటి ఆలోచించండి. ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే దైవాంశ సంభూతులేం కాదు. జనం కాడికి పోయి దండం పెట్టి ఓట్లు అడిగి ఓట్లు ఎంచుకొని ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఇద్దరు గన్మెన్లను వేసుకొని యాడికి పోయినా ప్రత్యేకం అంట ఎందుకు? అందరిలో ఒకరిలాగా ఉండాలా అనేది ఒక ఆలోచన. నేనేమంటానంటే, దానిలో ఉండే నిజాయితీని మీరు చూడండి. ఒక ఎమ్మెల్యే ఏం చేసినా వార్తే, ఒక ఎమ్మెల్యే ఏం చేసినా వార్తే. వార్తల కోసం అయితే అయ్యే వార్తలు పడలే. ఒక సాధారణంగా ఉండాలా? ఎందుకు గన్మెన్లు? దేనికి గన్మెన్లు చెప్పండి? నాకు ఎవరితో ప్రాణభయం లేదు. ఒకవేళ నిజంగా ప్రాణభయం ఉంటే ఈ గన్మెన్లు కాపాడేది ఏమీ లేదు. నా తలరాత ఎట్టుంటే ఎట్ట అవుద్ది. ఎందుకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు గన్మెన్లు? ఎమ్మెల్యేలు సర్వసాధారణంగా ఉండాలా అన్నది నా కోరిక. ఎస్, నేను ఎమ్మెల్యేగా నాకు ఉన్నంతలో నేను ఉపయోగపడాలా. నా జీతాన్ని నేను సొంతంగా వాడుకోకూడదు, నా కోరిక. నాకు ఉన్నంతలో నా కుటుంబాన్ని పోషించుకునేదానికి నాకు శక్తి ఉంది. అన్నిటికీ మించి అండగా నిలిచేదానికి మంచి తమ్ముడు, మంచి స్నేహితులు ఉండరు. వాడు చూసుకుంటారు నన్ను. అంటే మరి ఈ జీతాలు పెంపు చేస్తే మరీ 10 మందికి కూడా ఇంకా ఎక్కువ ఖర్చు చేయొచ్చు. మీరు మొత్తం సామాజిక పరంగా కొంతమందికి సేవా కార్యక్రమాలు అలాంటప్పుడు మీరు అసెంబ్లీలో జీతాల పెంపుని వ్యతిరేకించిన ఏకైక ఎమ్మెల్యే, అటు తెలంగాణ కావచ్చు ఇటు ఏపీ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో ఎమ్మెల్యేల జీతాల పెంపుని పూర్తి స్థాయిలో వ్యతిరేకించిన ఏకైక ఎమ్మెల్యే మీరు. ఎందుకు అలా చేశారు? నాగరాజు గారు, రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. ప్రజలందరూ కూడా త్యాగాలకు సిద్ధం కావాలా. సంక్షేమ పథకాలకి నిధులు లేవు. ఆఖరికి ఉద్యోగస్తులకి బిల్డింగులు లేవు కట్టేదానికి. చెట్ల కిందే రాజధాని పనులు అధికారులు చేయాలా. రాజధాని కట్టేదానికి విరాళాలు ఇవ్వండి, హుండీలు పెడుతున్నాం. రాజధాని కట్టేదానికి ప్రజలందరూ కూడా త్యాగాలకు సిద్ధం కావాలా. ఇది ఈ రాష్ట్ర రాజకీయ నాయకత్వం ప్రజలకు ఇచ్చే పిలుపు. మరి ఉండే జీతాలు చాలదన్నట్టు మళ్ళీ జీతాలు పెంచితే త్యాగాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చే మేము మాత్రం త్యాగాలకు సిద్ధపడం. మా చేతిలో శాసనాలు చేసే అధికారం ఉందని మా జీతాలు పెంచుకునేదానికి మేము శాసనాలు చేసుకుంటాం, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటాం. ప్రజలు మాత్రం త్యాగాలు చేయాలా, రాజధాని కట్టేదానికి విరాళాలు ఇవ్వాలా. అంగన్వాడీలు జీతాలు పెంచాలంటే, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచాలంటే ఆర్థిక భారమని తప్పించుకునే ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు పెంచేదానికి మాత్రం తప్పించుకోకుండా శాసనాలు చేసుకుంటూ ఉంటే, పిఆర్సీ బకాయిలు ఇచ్చేదానికి డబ్బులు లేవని మాటలు చెప్పే ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు పెంచేదానికి శాసనాలు చేసుకుంటూ ఉంటే ఎలాంటి సంకేతాలు పోతాయి? రాజకీయ నాయకత్వం మీద ఏమాత్రం గౌరవం పెరుగుతుంది? మీరు ఆలోచించండి. ఆ రోజు చెప్పే అసెంబ్లీలో నేను నా అంతరాత్మ ప్రబోధం మేరకి నేను వ్యతిరేకిస్తున్నా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోండి. ఎన్టీ రామారావు గారు ₹1 జీతం తీసుకుని ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీ రామారావు గారి ఆలోచనలో నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఇదే శాసనసభలో తెన్నేటి విశ్వనాథం గారు జీతాల పెంపును వ్యతిరేకించారు. ఇదే శాసనసభలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు వ్యతిరేకించారు. ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారి మాటల్ని ప్రభుత్వం పెడచేను పట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 83 ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందో మీరే చూశారు. కాబట్టి వాపస్ తీసుకోండి. ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో ప్రజలందరూ త్యాగాలు చేయాలని చెప్పి మనం చెప్తూ ఎమ్మెల్యేల జీతాలు పెంచుకోవటం ఎంతవరకు సమంజసం అని అడిగా. దీనిలో తప్పే ఉంది నాగరాజు గారు? దీనివల్ల అంటే ఇంకా మీకు జీతం పెంపు వల్ల అంటే ఇంకా 10 మందికి మీరు కొద్దిగా నేను కాదనలేదు నాగరాజు. నేను నాకు వస్తున్న జీతం పెడుతున్నా. అసలు మీరు ఆలోచించండి. మనం ఏమంటారు దాన్ని, మనం హుండీలు పెట్టి స్కూల్లో పిల్లకాయల కాడ రోడ్లో విరాళాలు ఇండి డొనేషన్లు తీసుకొని రాజధాని కట్టాలా అని మాట్లాడతా, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయాలంటే చెట్ల కింద కూర్చొని ఉద్యోగాలు చేయండి, పిఆర్సీ బకాయిలు అడిగితే లోటు బడ్జెట్లో ఉంది, అంగన్వాడీ జీతాలు పెంచమని లోటు బడ్జెట్లో ఉంది. 1 కాదు 2 కాదు. మీరు ఇచ్చి రుణమాఫీ చేయండి అంటే లోటు బడ్జెట్లో ఉంది, ఫీజు రాయితీలు అంటే లోటు బడ్జెట్లో ఉంది. మనం త్యాగాలు చేయాలా, త్యాగాలకు సిద్ధం కావాలా అని పదే చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ ఉంటే ఎలాంటి సంకేతాలు పోద్ది? మీరు ఆలోచించండి.